చోటు చాలా ప్రత్యేకమైంది. లండన్ వచ్చిన ప్రతి టూరిస్టు ఈ ప్లేస్ తప్పకుండా చూస్తారు. ఈ ప్లేస్ పేరు లవర్స్ వ్యాలీ. ఇది శిథిలం అయిపోయినప్పటికీ దీనికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ప్రేమించుకోబోయే వాళ్ళు, ప్రేమించుకుంటున్న వాళ్ళు దీన్ని తప్పకుండా చూసే వెళ్తారు. ఈ ప్లేస్ లో నుంచుని వాళ్ళ ప్రేమను వ్యక్తం చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకం కూడా ఉంది. అంటే మన ఊరు గంగానమ్మ గుళ్ళో మొక్కుకున్నట్టు ఏరా? ఏంట్రా? హే హలో, మీరు తినటానికి ఏమైనా? లేదు, ఏమొద్దు, థ్యాంక్స్. దీని చేత ఎలాగైనా తినిపించాలి. ఏ యాదమ్మా, ఏంటా ఫీలింగ్? చూడనికి గోల్కొండ కిల్లా లెక్కనే ఉంది కదా బిడ్డ. అవును ఉంది. పెళ్ళైన కాడుండి నేను మా ఆయన సంవత్సరం వస్తూనే ఉండేటోళ్ళం. సరే, మంచి విషయమే కదా, దానికి ఎందుకు బాధపడతా? మా ముసలోడు ఆ కోట మీద పూసే పువ్వు కోసం ఎక్కి ఎక్కి కోసి నా తల్లో పెట్టేటోడు. సరే, అయితే ఇప్పుడేమంటావు? మా ముసలోడు నేను సంతోషంగా ఉన్నప్పుడు గట్ల నేను నవ్వుకుంటూ పోయి సరే మా ముసలోడు పువ్వు తెద్దాం అనుకున్నాడు. దానికి ఇంతలో గాలికి పువ్వు ఎగిరిపాయా. పువ్వే కదా ఎగిరిపోయింది, దానికి ఎందుకు ఫీలింగ్? అది పువ్వు పోతే మాలే, పువ్వుతో పాటు రవిడి కొడుకు ఎగిరిపోయా. మీ ముసలోడు ఎగిరిపోయాడా? పువ్వంత బరువే ఉన్నాడాడు. ఈ ముసల్దే అని లేపేసి మనకు కథలు చెప్తుంది. మట్టికోట మీ ముందు నుంచి వాళ్ళ ప్రేమను వ్యక్తం చేస్తే అది ఫలిస్తుందని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు. అందుకని నేను ఎవరెవరిని ప్రేమించానో చెప్తాను. పాలు పోసేవాడి పెళ్ళం పార్వతికి ఐ లవ్ యూ, సరుకులు కొట్టువాడి పెళ్ళం సరస్వతికి ఐ లవ్ యూ, నాకు టీచింగ్ చేసిన టీచర్ కి ఐ లవ్ యూ, బ్రోకర్ గాడి పెళ్ళం భువనేశ్వరికి ఐ లవ్ యూ, అగ్రహారంలోని అనుష్కకి ఐ లవ్ యూ. ఈ లవ్లన్నీ ఓకే అయితే వాళ్ళందరినీ ఇక్కడికి తోలుకొచ్చి గ్రూప్ గా వాళ్ళ చేత తలనేలాలు ఇప్పించి కానుకగా నీ హుండీలో వేస్తాను. నువ్వేనని కాపాడాలి. ఏరా అంతేనా? ఏంట్రా గాడిద మొక్క? ఏంట్రా ఎప్పుడు చూస్తున్నా షాక్ అయి ఉంటావు? నీ వల్ల నాకు కంగారు పడుతుంది. ఫలించడం దండం పెట్టుకో. అయ్యో మూసుకుని పెట్టా. ప్రియా, ఐ లవ్ యూ. ప్రియా, రియల్లీ ఐ లవ్ యూ. నా గురించి నీకేం తెలుసు? ఒక అమ్మాయి అని తెలుసు. నేనెవరో నీకు తెలుసా? అవసరం లేదు. నా క్యారెక్టర్ ఏంటో తెలుసా? అవసరం లేదు. నేను ఎవరినైనా లవ్ చేస్తున్నానో లేదో తెలుసా? అవసరం లేదు. అయితే నిన్ను ప్రేమించాల్సిన అవసరం లేదు. ప్రియా, ఒక అమ్మాయి కులం, గోత్రం, కుటుంబం ఇవన్నీ తెలుసుకొని ప్రేమించాల్సిన అవసరం లేదు. దాని పేరు లవ్ కాదు. నిన్ను చూడగానే నువ్వు నాకు నచ్చావు, అదే లవ్. ఐ రియలీ లవ్ యూ. సారీ, నాకు దాని మీద నమ్మకం లేదు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న తర్వాత పుట్టేదే ప్రేమ. మంచి ఫ్రెండ్స్ అయ్యాకే ప్రేమ కలుగుతుంది. ఓకే, నేనంటే ఇష్టం లేదనలేదు, నా మీద లవ్ లేదన్నావు, అంతేగా? కరెక్ట్. సరే, ఇక్కడ ఉన్న 30 రోజులు ఫ్రెండ్స్గా ఉందాం, ఒకరినొకరు బాగా అర్థం చేసుకుందాం. ఊరికి వెళ్లే ముందు ఇద్దరం ఇదే చోటికి వద్దాం. ఆ రోజు నా మీద లవ్ ఉందో లేదో చెప్పు, ఓకే? మన మనసులు కలవకపోతే అప్పుడు ఇదే చోటికి వద్దాం. ప్రియా, నిన్ను మర్చిపోతానని చెప్తాను. ఇద్దరం గుడ్ బై చెప్పుకొని విడిపోదాం. డీల్? తొందరపడి నీ లవ్వును బయట పెట్టావు. ఇక నీ కష్టాలు తప్పవు. సార్, ఈ చైన్ ఎలా ఉంది? ఇదే నేను ప్రియాకి ఇవ్వబోయే ఫస్ట్ గిఫ్ట్. ఎందుకు అనవసరంగా డబ్బు వేస్ట్ చేస్తావు? నేను ప్రియాకి గిఫ్ట్ ఇవ్వడం మీకు ఇష్టం లేదు. చూడానంద్, ప్రియాకి మాత్రమే కాదు, నువ్వు ఏ అమ్మాయి గిఫ్ట్ కొన్నా నాకు నచ్చదు. ఓకే ఓకే, ఒక అమ్మాయి కోసం ఇదంతా చేయడం వేస్ట్, లవ్ చేయడమే వేస్ట్ అని చెప్తారు. ఎందుకు సార్ లవ్ అన్న మాట వినగానే టెన్షన్ అవుతారు? మీరు లవ్ చేయకపోయి ఉండొచ్చు, అందుకని లోకల్లో ఎవరు లవ్వే చేయకూడదంటారా? ఒక్కసారి లవ్ చేసి చూడండి సార్. చావుకి సిద్ధమైన వాడు కూడా లవ్ చేయడం మొదలు పెడితే బతకాలని ఆశపడతాడు.
ఎవరైనా లవ్ చేయలేదంటే వాళ్ళకి అవకాశం రాలేదని అర్థం. అలా అవకాశం వచ్చి లవ్ చేయలేదంటే వాళ్ళకి బ్రతికే అర్హతే లేదు. మీరు వేస్ట్ సార్. నేను ప్రేమించాను రా. ప్రేమ అబద్ధం అని తెలిసిన తర్వాత ఇలా మాట్లాడటం మొదలుపెట్టాను. చనిపోయే వరకు తన్నే ప్రేమిస్తానన్న మాట మీద నిలబడ్డాను. పెళ్ళంటూ చేసుకుంటే తన్నే చేసుకుంటానని ఇంట్లో కూడా గొడవ పడ్డాను. కానీ అది వాళ్ళ ఇంట్లో వాళ్ళు నన్ను కాదనేసరికి నాతో బంధాన్ని తెంచేసుకుంది. ప్రేమించి నన్ను మాత్రమే కాదు 3 ఏళ్ల ప్రేమ బంధాన్ని కూడా తెంచుకుంది. అబద్ధం. ప్రేమే అబద్ధం. లవ్ ఈస్ ఫేక్ రా. ఆడాలంతా అంతే. అందరూ మోసం చేసేవాళ్ళే. Damn it. ప్రేమంటే అబద్ధం రా. ప్రేమ అబద్ధం. సారీ సార్, మీ బాధ అర్థమైంది. కానీ నా ప్రేమ అలాంటిది కాదు. ఏ నమ్మకంతో ఆ మాట అంటున్నావు? నమ్మకమే లవ్. మోసపోకూడదని అనుభవంతో నేను చెప్తున్నాను. మోసపోను. ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు. లేదు సార్. తను నేను మోసం చేస్తాను. నేను గెలిచి చూపిస్తాను. నువ్వు ఓడిపోవడం నేను కళ్ళారా చూస్తాను రా. ఛాలెంజ్. ఛాలెంజ్. రెడీ? రెడీ. నేను గెలిస్తే ఏం చేస్తారు? ఏం చెప్పినా చేస్తా. అయితే రెడీగా ఉండండి. పెద్ద లిస్ట్ రెడీరా? బాయ్. నీలాంటి వాళ్ళు చాలా మంది చూశాను. నేను ఆనంద్తో చెప్పిన దాని గురించి ఏమనుకుంటున్నారు? నేను ఫ్రాంక్గా చెప్పనా? ఆనంద్తో మాట్లాడడం ఫ్రెండ్షిప్ చేయడం మాని. నేను ఐ లవ్ యూ అని చెప్పలేదే, అర్థం చేసుకుందా అని చెప్పాను. అతను నీ మనసు అర్థం చేసుకోవడానికి ఇష్టపడడం లేదు, నీ శరీరాన్ని ఇష్టపడుతున్నాడు. ఎవరినైనా లవ్ చేశారా? ఆ వేదన నేను అనుభవించాను. నేను ఒక అతన్ని ప్రేమించాను. అతనితోనే జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆ తర్వాతే తెలిసింది, అతను ఇష్టపడింది నా మనసుని కాదు, నా శరీరాన్ని. నువ్వు చెప్పావే, ఆ డీప్ లవ్, ట్రూ లవ్, ఎక్స్ట్రీమ్ లవ్, వీటన్నిటికీ బేస్ కారణం సెక్స్ మాత్రమే, ఇంకేం కాదు. ఒకరిని దృష్టిలో ఉంచుకుని మిగతా వారందరూ అలాగే ఉంటారనుకోవడం కరెక్ట్ కాదు కదా. ఆనంద్ ఆ టైప్ అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అందరిలాగే అతను కూడా సందర్భం కోసం వెయిట్ చేస్తున్నాడు. ప్రేమిస్తున్నానని చెప్పింది పచ్చి అబద్ధం. మీరు ప్రేమ గురించి తప్పుగా అర్థం చేసుకున్నారు. కుర్రాళ్ళంతా అమ్మాయిల్ని మోసం చేసేవాళ్ళే. నేను ఒప్పుకోను. ప్రేమ పిచ్చితో నీ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నావు. లవ్ ఏ నా లైఫ్. ఆనంద్ నిన్ను మోసం చేస్తాడు. నేను మోసపోను. నీకు తెలియకుండా నువ్వే లొంగిపోతావు. అది జరగదు. ఛాలెంజ్. ఛాలెంజ్. నేను రెడీ. నేను వినైతే మీరేం చేస్తారు? పేరు మార్చుకుంటాను. త్వరగా మంచి పేరు ఆలోచించుకోండి. హాయ్. హాయ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ముందు మన ఇద్దరికి ఏమేమి ఇష్టమో మాట్లాడుకుందామా? ఎక్కడి నుంచి మొదలు పెడతాం? కలర్స్. నాకు బ్లూ. నాకు రెడ్. ఉదయాన్నే తొందరగా లేవడం నాకు ఇష్టం. మినిమం 10 గంటలు. బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ దోశ. నాకు పెసరట్టు ఉప్మా. గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళంటే నాకు ఇష్టం. జాబా? నాకు ఓన్ బిజినెస్. నాకు వెజిటేరియన్ అంటే చాలా ఇష్టం. నాకు పులిహోరలో కూడా పాయ నంచుకోపోతే పడదు. ప్యూర్ నాన్ వెజిటేరియన్. క్రికెట్ ఇష్టం లేదు, కానీ ధోని ఇష్టం. టెన్నిస్ ఇష్టం లేదు, కానీ సానియా ఇష్టం. నాకు స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ అంటే ఇష్టం. నాకు ఐస్ క్రీమే పడదు. నాకు కాఫీ ఇష్టం. ఆహా, నాకు కాఫీ ఇష్టం. ఈ ఒక్క విషయంలోనే మన ఇద్దరు మనసులో ఒకే దాన్ని ఇష్టపడ్డాయి. ఇంకో దేనిలోనూ కలవలా. నువ్వు ఇష్టపడే విషయాల్ని నాకు ఇష్టంగా చేసుకోవడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మన ఇద్దరికి ఇష్టమైన కాఫీ తీసుకురానా?
అన్నా ఏంటి ఇంట్లో చూస్తున్నావు? స్టాప్ ఇట్. అన్నా షట్ అప్. ఐ యామ్ ఇంగ్లీష్ మ్యాన్. అన్నా ఏంటి డోంట్ టచ్ మీ. ఐ యామ్ ఇంగ్లీష్ మ్యాన్. ఏంటి ఇంగ్లీష్ మ్యాన్? నీ గెటప్ మార్చిందే నేను. వాట్? నేను? హే, మై లండన్, మై హౌస్, మై ల్యాండ్, మై డ్రెస్, మై క్యాప్, మై షూ. హలో హూ ఆర్ యూ? ఆనంద్, ఇతను వేరే వాడే. సార్, మేము ఇండియా నుంచి లండన్ టూర్కి వచ్చాం. చిన్న ప్రాబ్లం వల్ల దారి తప్పాం. మీరు ఒక రూమ్ ఇస్తే ఫ్రెష్ అయి వెళ్ళిపోతాం. దిస్ ఈజ్ నాట్ హోటల్. కొంచెం హెల్ప్ చేయండి. గో. ఏ డబ్బులు ఇస్తామయ్యా. హౌ మచ్? 100, 2, 500, 1000 రూపీస్. ఇండియన్ మనీ? నో. సరే, లండన్ మనీ ఇస్తాం. స్నానం చేసి వెళ్ళిపోతాం. 1 bath or 2 bath? అయ్యో, ఏమంటున్నాడు లూజ్ కాడు? What lose? నథింగ్ పర్సనల్. ఒకరు స్నానం చేస్తారా ఇద్దరు స్నానం చేస్తారా అని అడుగుతున్నాడు. 2 baths. Single or double? కలిసే డబుల్. సింగిల్. Baby, ఎస్ బాస్. only bath. 1000 London money collection. Okay? ఓకే, కమ్ ఇన్. మేం మాట్లాడితే అర్థం అవుతుంది, కానీ నువ్వు తెలుగులో మాట్లాడవేంటి? ఆ? You in India, India. You in Andhra Pradesh, Telugu. I in London, English man. Go bath. బాగా చలిగా ఉంది. చలిపోవడానికి ఒక మార్గం ఉంది. ఏంటిది? అది నేనెలా చెప్తాను? చెప్పానంద్. పక్కకి రా చెప్తాను. దగ్గర రా. ఎందుకు? నువ్వేగా చలిగా ఉందన్నావు. అక్కడే ఉండేంటో చెప్పు. కుదరదు, దగ్గరికి రా చెప్తాను. కుదరదు. సరే, నేనే వస్తాను. ఆనంద్, ఏంటి? ఆనంద్, వద్దు ప్లీజ్ ఆనంద్. చలిపోవడానికి ఇదే మార్గం. నువ్వు తాగుతావా? చలి ఎక్కువగా ఉంటే తాగుతాను. మనసు బాగోపోయినా తాగుతాను. December 31st తాగుతాను. నువ్వు తాగుతావా అని అడిగాను. ఏ కారణం వల్ల తాగుతావా అని అడగలేదు. ఇన్ఫర్మేషన్ చెప్పాలి కదా. ఎందుకు ఆ 2 గ్లాస్? నీకోటి నాకోటి మొత్తం 2. నాకొద్దు. ప్రియా, ఈ చలి కొంచెం తాగు, తగ్గుతుంది. నాకొద్దు. మత్తు కోసం కాదు, చలి తగ్గడానికి తాగు. నా వల్ల కాదు. బిగుసుకుపోతావు, పర్వాలేదు. చచ్చిపోతావు. పర్వాలేదు. నీ మంచి కోసమే చెప్తున్నాను.
మొండితనం నాకు నచ్చదు. తీసుకో. నా మీద అధికారం చలేస్తే నాకు నచ్చదు. తల్లి, అధికారం చలాయించడం లేదమ్మా. చలిపోవాలంటే తాగు, నువ్వే పోవాలనుకుంటే తాగొద్దు. ప్రియా, బాగా చలిగా ఉందన్నావుగా, ఇది వేసి. ప్రియా, ఏమైంది? ఇండియన్ పీపుల్. గుడ్ మార్నింగ్ ప్రియా, వేడిగా ఉన్న తాగుతావా? సూపర్ గా ఉంది, ఒళ్ళంతా ఒకటే నొప్పులు. థ్యాంక్స్. ఏం జరిగింది? ఏం జరిగిందా? అది నేను మాటల్లో చెప్పలేను ప్రియా. నీకు తాగడం ఫస్ట్ టైం, నాకు ఫస్ట్ టైం. ఏమంటున్నావు? మరీ అన్యాయం ప్రియా, ఇలా కొరుకుతారా? కొరికేనా? నువ్వే మరి, నేను కొరుక్కుంటానా? షార్ట్ గా చెప్తాను, నేను నీ దగ్గర శీలం కోల్పోయాను. ప్రియా ప్రియా, ఏ ప్రియా, ఊరికే చెప్పాను. ఏ ప్రియా, అలాంటిదేం జరగలేదు, నా మాట నమ్ము ప్లీజ్ ప్రియా. ఏంటిది? బిల్. ఎందుకు? నిన్న రాత్రి అమ్మాయికి డ్రెస్ మార్చి తనకి తోడుగా పడుకున్నందుకు. ఆ అమ్మాయి వచ్చి చెప్పకపోయినా నువ్వు నన్ను నమ్మాలి. లవ్కి ఇంకో అర్థం నమ్మకం. నువ్వు నన్ను నమ్మాలి, నేను నిన్ను నమ్మాలి. నేను నీ శరీరం కోసం లవ్ చేయలేదు. డ్రెస్ మార్చుకురా, వెళ్దాం. అది వస్తే మాత్రం వదలదమ్మా. పంచనే వరం ఆడలే నీ జ్వరం. ఎంతగా లోకం మారులే, అంతగా నేల పొందగా బ్రతుకే మారులే. లవ్వేనంట, ఇది లవ్వేనంట. మూసిన ఎదలో ఏదో అవుతుందా?
స్వర్గం నరకం తెలిసేనా పువ్వులు తీగతో విరిసేనా లవ్వేనంట 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 చేరువలో దూరమై దూరములే భారమై కంటికి పులుకే తరుగునమ్మా కలలే కన్నులు కరుగునమ్మా ఎదలో కవితే పలుకునమ్మా తెరుపే అందం చిలుకునమ్మా లవ్వ కాదా ఇది లవ్వ కాదా అమ్మా నాన్న స్నేహితులంటే అసలే పడదంట నిన్న లేదు మొన్న లేదు ఏంటో ఈ వింత సూర్యుడు ఏడింకన రాడే చంద్రుడు కూడా పగవాడే లవ్వేనంట ఇది లవ్వేనంట హృదయాతడిగా ఇది లవ్వేనంట ఈ తప్పుదానా వచ్చేసిందమ్మా అది వస్తే మాత్రం వదలదమ్మా నవ్వంటేనే స్వరం ఏదో ఇచ్చే వరం లవ్వంటే కేవలం కాడలని స్వరం చల్లగా చలి ఎంతగా లోకం మారునే అంతగా నేల పొందగా బ్రతుకే మారునే అమ్మా మైసమ్మ తల్లి ఈ పిల్లగాళ్ళకి ఏం కాకుండా మంచిగా పట్టుకొచ్చినావు. మిస్టర్ రిషి సార్, ఆనంద్ ప్రియా ఇద్దరు కనబడలేదు. ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఎవరికి చెప్పెళ్ళలేదు. ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడగలం? ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. హలో డామేజర్, మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళారు? 2 రోజులు ఏం చేశారు? ఏంటయ్యా నువ్వు? ఏం చేయలేదు. ఏం చేయలేదా? ఏయ్ ప్రియా, ఎక్కడికి వెళ్ళారు మీరు? మేము- పోలీసులకు రిపోర్ట్ ఇచ్చే రేంజ్కి వెళ్ళింది మ్యాటర్. మేమంతా ఎంత టెన్షన్ పడుతున్నావు తెలుసా? హలో కేఎం సార్, చెయ్యవండి చెయ్యవండి. కంగ్రాట్స్, ఎందుకని? మీరు ఓడిపోతున్నారు. ఇప్పుడే ఉంటారు మ్యామ్. 2 రోజులు నేను ఆనంద్తోనే ఉన్నాను. మీరు అనుకున్నట్టు మా మధ్య ఏం జరగలేదు. ఆనంద్ చాలా డీసెంట్ గా నడుచుకున్నాడు. తొందరపడి ఎటువంటి సర్టిఫికెట్ ఇవ్వద్దు. అంతా నేననుకున్నట్టే జరుగుతుంది. నా లవ్ అర్థం చేసుకోవడానికి రేపు ఒక ఛాన్స్ దొరికింది సార్. ఖచ్చితంగా మీరు పెట్టిన ఛాలెంజ్ లో నేను విన్ కాబోతున్నాను. నేను విన్ అయ్యానంటే మీరు ఓడిపోతున్నట్టేగా. మీరు ప్రేమించిన వాడు తప్పుడు వాడే ఉండొచ్చు. అందుకని మిగతా వాళ్ళందరినీ తప్పు పట్టడం మంచిది కాదు. మీ నిర్ణయం మార్చుకోండి. మీరు లవ్ లో ఓడిపోయారని మిగతా వాళ్ళు ఓడిపోతారనే నిర్ణయానికి వచ్చారు సార్. బుద్ధి లేని నిర్ణయం సార్ అది. మగవాళ్ళందరికీ ఆడవాళ్ళ శరీరమే ముఖ్యం, మనసు ముఖ్యం కాదని మీరే చెప్తారు. అది తప్పు మ్యామ్. మిస్టర్ కేఎం, లవ్ అనేది సైకిల్ లాంటిది. హ్యాండిల్ బార్ బ్యాలెన్స్ చేస్తూ తొక్కడమే టాలెంట్. మీరేం చేశారు? స్టాండ్ వేసి సీట్ మీద కూర్చొని పెడల్ చేశారు. సైకిల్ వెళ్ళదు. అందుకని సైకిలే తప్పనే నిర్ణయానికి వచ్చారు. ఆనంద్ ఎదురుకుండా డ్రెస్ మార్చుకున్నా ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది అంటాడు, కానీ ఇప్పుడు డ్రెస్ ఎందుకు అని అండు. సో మీరు నాతో ఓడిపోతారు. సార్, నేను మీకు 2 ఛాన్సులు ఇస్తున్నాను. ఏ, ఛాలెంజ్ వాపస్ తీసుకోండి. బి, ఓడిపోయినా ఒప్పుకోండి. కుదరదా? అయితే నేనే చెప్తాను. ఆనంద్ చేతిలో కృష్ణమూర్తి ఓడిపోయారు. కేఎం ఓడిపోయారు. ప్లీజ్ నా కోసం ఒకే ఒకసారి ప్రియా నేను ఓడిపోయాను అని చెప్పండి. సరే మీరు చెప్పద్దు, నేనే చెప్తాను. మీరు నాతో ఓడిపోయారు. అయితే ఎవరన్నా గిస్ చేసుకుంటున్నారని చూద్దాం. బిల్డింగ్ కట్టించిండ్రే వీళ్ళు. లేదా ఈ సమయంలో చూద్దాం. ఇక్కడ ఇవన్నీ కామన్. రే ఒక రోజు ఒక తెల్లతోలను చూశాను చూడు, ఒకటే టెన్షన్ అయిపోయినరా. నువ్వెందుకు టెంప్ట్ అవుతావు? అన్నా, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏందబ్బయ్యా? నీలాగే లండన్ లో ఇంకొకరిని చూసాం. నాలంటి వాడినా? ఆ. అది నేను అద్దంలో చూసుకునేటప్పుడు నా వెనక నుంచి నన్నే చూస్తుంటావు, అందుకే పొరపాటు పడ్డావు. లేదన్నా, నిజం.
అవును, కన్ను ముక్కు కలర్ అన్ని నీలాగే ఉన్నాయి. సరేలే, లండన్ లో చలికి నీ బుర్ర చెడిపోయి ఉంటది. వెంటనే బస్సు పట్టుకుని ఊరు వెళ్ళిపో. అది బెస్ట్. ఏమండి ఈయన ఇక్కడ మాత్రమే ఉంటున్నారా? లండన్ మొత్తం తిరుగుతున్నారు, ఎక్కడో అక్కడ చూస్తుంటారు. ఏంటి ఉమ్మేశాడు? ఒకవేళ నిజమేమో మీరు ఉమ్ముతారేంటి? ఉంటాడరా. ఉన్నాడన్నా, మేము అతని ఇంటికి వెళ్ళాం, ఉన్నాం. నీకు అతనికి ఒకటే తేడా ఏంటంటే నువ్వు ఇండియాలో పుట్టి పెరిగావు, అతను లండన్ లో పుట్టి నీ పెరిగాడు. తెలుగు అతను ఇంగ్లీష్. ఆ, అవునా? ఆ. ఆహా, ఒకసారి వ్యాపార నిమిత్తం మా నాన్న లండన్ బర్మా వెళ్ళాడని మా అమ్మ ఒల్లి నాతో చెప్పింది బుల్లోడా. ఒకవేళ వెళ్ళిన చోట ఖచ్చితంగా బోరేసి ఉంటాడేమో. అన్నా, అది మాత్రమే కాదనా, ఆ. అతను పెద్ద కోటీశ్వరుడు. కోటేశ్వరుడా? అన్న వీడు కలుగుతానా? ఏ, వాడు కోటేశ్వరుడు అయితే మనకేంట్రా, మనం వెళ్ళి ఎందుకు చూడాలి? ఏంటని అలా అంటావు? ఒకవేళ సొంతంగా అయ్యుండి ఆస్తుండి కోట్ల కొద్ది డబ్బు ఇచ్చి షిప్ ఎక్కిస్తే, ఎక్కించిన ఏంటి షిప్ కొనిస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. ఇలా చూడు, నేనెవరో తెలుసు కదా, ఊళ్ళో వెళ్తున్న రైల్ని ఒంటి చేత్తో ఆపినోడిని. అది కూడా లెఫ్ట్ హ్యాండ్ తో. లెఫ్ట్ రైట్ పదన వెళ్దాం. రేయ్, వెళ్ళక తప్పదా? అన్న నీలాగే ఉన్నట్ట హలో బ్రదర్ ఏమో చూసొద్దాం. మేము వెళ్ళి చూసాం. అన్నా, అడ్రస్ లేకుండా ఎలా వెళ్తావ్? నిజమే, ఇవ్వు. ఏ ఋషి, ఏంటి బామ్మ? ఆకు ఒక కాలు బిడ్డ. అవి ఇక్కడ దొరకవు బామ్మ. ఆకు ఒక్క దొరికిన ఊరు ఊరావే చలి లండన్ అంట. రిషి సార్, ఆ, రేపు నేను బెల్లకుండా ఒక చోటుకి వెళ్తున్నాం, మీరే మాకు దారి చూపించాలి. రేపు రావడానికి నాకు కుదరదు. ఫైన్. నేను లవ్ చేసిన అమ్మాయికి రేపే మ్యారేజ్. నాన్ సెన్స్. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుందని గంత నెమ్మదిగా చెప్తువేందిరా? వాట్ చూడు బామ్మ, లవ్ చేశాను కానీ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవ్వలేదు. నీ నోట్లో మన్నుపోయా ఏదో బస్ ఎక్కి ఏదో స్టాప్ లో దిగుతానంటావు. ఏమి లవ్వురా ఇవి? దీనికి ఆ అమ్మాయి ఎలా ఒప్పుకుంది? హలో, ఆ అమ్మాయికి నేను 4వ లవ్. ఏంటో ఈ గొడవ. ఆనంద్, నువ్వు నేను విడిపోయి నేను ఎవరినైనా పెళ్లి చేసుకుంటే నా పెళ్లికి వస్తావా? నేను రాను, ఏ? ఖచ్చితంగా రాను. చూసావా, నీ పెళ్లికి రావడానికి కూడా ఇష్టపడడం లేదు. కనీసం నేను ఫ్రెండ్ గా కూడా చూడడం లేదు. నాకు ఆనంద్ చెప్పిన సమాధానంలో నా మీద అతనుకున్న ప్రేమ ఏంటో అర్థమైంది. మీకు అన్ని తప్పుగానే అనిపిస్తాయి, మీరు మారు. ఆనంద్, 1 minute. ఏంటి అప్సెట్ అయ్యావా? పెళ్లికి పిలుస్తుంది. నేను చెప్పాను కదా ఆడవాళ్ళంతా అంతే. హలో, నన్ను అలా అడగడానికి కారణం నా లవ్ ని అర్థం చేసుకోవడానికే. అది మీకు అర్థం కాదు, ఎందుకంటే వయసు అయింది కదా. లక్ష్మి, సునీత, భారతి, భార్గవి, అనిత, అపర్ణ, హేమ, కవిత, లలిత, ఈ పేర్లలో మీకు ఏ పేరు ఇష్టం? ఎందుకు? నాతో ఓడిపోతే మీరు వేరే పేరు పెట్టుకోవాలిగా. సరే, నేనే పెడతాను. అందరూ జాగ్రత్తగా వినండి. ఇక నుండి కళ్యాణి మ్యామ్ పేరు లక్ష్మి. అందరూ అదే పేరుతో పిలవాలి. హ్మ్? సార్, హ్మ్? అందరికీ ఇచ్చేసాను సార్. ఏమిచ్చావు? వైట్ పేపర్ సార్. ఎందుకు? మీరే కదా నాతో ఓడిపోతే ఏమైనా చేస్తా అని చెప్పారు. 1 సెకండ్, నేను మీకు ఇచ్చిన పేపర్స్ లో ఏమేం కావాలో రాసివ్వండి. ఏం సార్ కొనిస్తారు? హాయ్ ప్రియా, హాయ్. నీకోసం మీ ఫ్రెండ్స్ వచ్చారు. నేనే రమ్మన్నాను. ఎక్కడున్నారు వాళ్ళు? ఇదిగో అక్కడ ఉన్నారు. దిస్ ఇస్ పద్మ హలో. అండ్ దిస్ ఇస్ దేవకి. హాయ్. హాయ్, నైస్ మీటింగ్ యూ. మీతో పాటు ఇంకెవరు వచ్చారు? అదిగో ఆయన కృష్ణమూర్తి. అక్కడ ఉంది చూడండి. ఏం సార్, ఏం సార్, వాళ్ళు ప్రియా ఫ్రెండ్స్, ఇక్కడే చదువుకుంటున్నారు. మీరు ఎవరు ఏంటి అన్ని విషయాలు చెప్పేశాను. మ్యామ్,
వీళ్ళ ఫ్రెండ్స్. ఇవిడే కళ్యాణి. మీ గురించి ప్రియా గొప్పగా చెప్పింది. ఇంతసేపు మీ గురించే మాట్లాడుకున్నాం. వస్తాం. చెలియా చెలియా సార్, ఏంటి సార్ ఇంకా నిద్ర రాలేదా? మీకు నిద్ర ఎందుకు రాలేదో నాకు అర్థమైంది. ఓ చిన్న పిల్లడి దగ్గర ఓడిపోయామే అనే కదా. ఎందుకు సార్ ఇంకా దాన్నే తలుచుకుంటారు? లైఫ్ లో ఓటమి సహజం. ఆ? మీరు పడుకోండి, పడుకోండి. నో, అలా జరగడానికి వీల్లేదు. ఒక చిన్న పిల్లడితో నేను ఓడిపోకూడదు. నో, నేను ఆనంద్ దగ్గర ఓడిపోకూడదు. ఓడిపోకూడదురా, ఓడిపోకూడదు. కృష్ణమూర్తి నువ్వు ఓడిపోకూడదురా. నో. ఆనంద్, నేను మా ఫ్రెండ్స్ తో బయటికి డిన్నర్కి వెళ్తున్నాను. ఓ, నువ్వు రావడానికి లేట్ అవుతుందా? ఏ? నువ్వు వచ్చే వరకు నేను జాలీగా ఎంజాయ్ చేస్తాను. బ్యాచులర్ యార్. ఛీ, పోరా. పోవే. టిక్ టిక్ చాక్ టిక్ టిక్. హాయ్. ఇవాళ ఫ్రీయేనా? ప్రియా వచ్చేంత వరకు ఫ్రీయే. మందు కొడదామా? బ్యాచులర్ లెట్స్ ఎంజాయ్. కమ్ ఆన్, కమ్. సడన్ గా పార్టీకి పిలిచారు ఎందుకు? తెలుసు, నాకు తెలుసు. నా చేతిలో ఓడిపోతున్నందుకేగా. ఒప్పుకోను. నెక్స్ట్ టైం ప్రియకు నాకు కలిపి పార్టీ ఇవ్వాలి. హలో, కళ్యాణిని మాట్లాడుతున్నాను. ఆనంద్ ఉన్నాడా? 1 minute. ఆనంద్, నీకే ఫోన్. హలో, నేను కళ్యాణిని మాట్లాడుతున్నాను. కొంచెం రూమ్ రా. హలో. ఆనంద్ ఎక్కడా? కళ్యాణి రూమ్కి వెళ్ళాడు. ఆనంద్, నీకే ఫోన్. హలో. నేను కళ్యాణిని మాట్లాడుతున్నాను. కొంచెం రూమ్ రాగలవా? మాట్లాడాలి. వస్తున్నా. అయ్యో, మ్యామ్. ఏ, ఏమైంది? ఏం లేదు, స్లిప్ అయ్యాను. Come on, get up.
మ్యామ్ ఐఎమ్ సారీ. యాక్చువల్గా ఐఎమ్ రియల్లీ సారీ. ప్రియా ఐఎమ్ సారీ ప్రియా. కొట్టు ప్రియా. ప్రియా ఐఎమ్ సారీ. మగబుద్ధి చూపించావు. ఇక మీదట ఎవరితోనైనా తెలుగు ఎలాగైనా ఉండు, అది నీ ఇష్టం. ఇక మీదట నీకు నాకు ఎలా అలాగే ఉంటాడన్నారు, ఎవడో కనపడడం లేదే. ఊరుకోనా, కరెక్ట్ అడ్రస్ కే వచ్చాం. అవునా? ఇక్కడే ఉంటాడు. ఎనీ బర్డ్ కమ్ ఐ విల్ షూట్. రే, ఒకవేళ ఇతను అయి ఉంటాడేమో. ఒక్క నిమిషం ఉండు. ఎక్స్క్యూజ్ మీ. హూ ఆర్ యు? ఏమంటున్నారా? ఎవరైనా అడుగుతున్నాడు. అతను ఎవరని అడుగు. Who are you? ఐ ఆమ్ ఇంగ్లీష్ మ్యాన్. ఐ ఆమ్ తెలుగు మ్యాన్. వాట్స్ యువర్ డాడీ నేమ్? ఇప్పుడేమంటున్నాడు రా? మీ నాన్న పేరు ఏంటని అడుగుతున్నాడు. నరసింహ నాయుడు. మై డాడీ నేమ్ ఇస్ నరసింహ నాయుడు. రేయ్, వాళ్ళ అమ్మ పేరేంటో అడగరా. వాట్ ఇస్ యువర్ మమ్మీ నేమ్? లిల్లీ. అబ్బా, మా అమ్మ పేరు వల్లి. తప్పించుకున్నాను. ఎలా చూడు, మీ అమ్మ వేరు, మా అమ్మ వేరు. నో, మై డాడీ యూ డాడీ వన్. మా నాన్న మీ నాన్న ఒకటే. మమ్మీ ఈజ్ టూ. అమ్మలు ఇద్దరు. ఏంట్రా అంత కోపంగా మాట్లాడుతున్నాడు? టూ ఫాదర్ రేప్ మై మదర్. దానికి నన్నేం చేయమంట? మీరేం చేయక్కర్లేదు, ఆల్రెడీ ఆయన మొదలు పెట్టాడు. ఏం చేయబోతున్నాడు? అతనికే తెలుసు. మమ్మీ మమ్మీ. అమ్మ అమ్మ. వన్ డే వన్ ఇండియన్ రేప్ ఇన్ యూ. ఒక రోజు ఒక ఇండియన్ నిన్ను బలాత్కరించాడు. రేప్ ఇండియన్ సన్ హియర్ మమ్మీ. బలాత్కరించిన వాడి కొడుకు ఇక్కడికి వచ్చాడు. ఆర్డర్ మమ్మీ. టెల్ మీ యూ వాంట్ హెడ్, హ్యాండ్, లెగ్, బ్రెయిన్. ఓకే, చెప్పమ్మా చెప్పు, నీకేం కావాలి? వీడి తల, కాళ్ళ, చేతుల, మెడ, ఇందులో ఏది కావాలి? ఆ విషయం అడుగుతున్నాడా? అవును, ఆ విషయమే అడిగాడు. ఓకే ఓకే. హే బాయ్, కమ్ ఆన్. ఈ ఊరు తెల్లబాబుతో ఏదో గుసగుసలాడుతున్నాడు రా. వాడు పని మొదలెట్టేలా ఉన్నాడు. మనం ఇప్పుడు పరిగెడితేనే గాని ఇక్కడి నుంచి తప్పించుకోలేము. నన్ను వదిలేయండి బాబు. ఏమ్మా, ఎందుకు అరిసినావు? ఏమైంది? ఆ, ఇది ఆ కొరివి దయ్యం పనేనా? మున్ని చంద్రముఖి వాళ్ళ కజిన్ బ్రదరే ఈ కొరివి దయ్యం. గదే నిన్ను పట్టి పీడిస్తుందన్నమాట. అదేం లేదు బామ్మ. నీకు తెలియదు బిడ్డ, నేను వయసుకొచ్చినప్పుడు నన్నే పట్టి పీడించింది. ఇండియా మొత్తం తిరిగింది. ఇప్పుడు లండన్ వచ్చిందా, దాన్ని వదిలే సమస్య ఏదో. ఏమే, ఎందుకు వచ్చినావు? పటావా పటావా కొరివి దయ్యం, ఈ కన్యని వదిలి వెళ్ళిపోవే. చల్. ప్రియా ప్రియా ప్లీజ్. చూడు, నువ్వు నేను టూర్కి వచ్చాం. అంతకు మించి మన ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదు. ప్రియా, నన్ను ముట్టుకోవద్దు. నీకే అరవడం తెలుసా? నాకు తెలుసు. నీ మనసులో నా మీద ద్వేషం లేదు, నా మీద కోపం. నేను తప్పు చేశానన్న కోపం. నిజం చెప్తున్నాను ప్రియా, నేనే తప్పు చేయలేదు. నా మాట విను ప్లీజ్. హాయ్ ప్రియా, నిన్ను ఒక కొత్త ప్లేస్కి తీసుకెళ్తాను, వస్తావా? మేమిద్దరం మాట్లాడుకోవాలి, తను రాదు. ఓకే. నేను వస్తున్నాను రిషి. See you. వెళ్ళు వెళ్ళు, వాడితో వెళ్ళు, తిరిగి రావద్దు. ఛే, వెళ్ళు. రిషి కారా.
బాయ్. ఏయ్ ప్రియా ప్రియా, నేను చెప్పిన ప్లేస్ ఇంకా కొద్ది దూరంలోనే ఉంది. నువ్వు అక్కడికి వస్తే తప్పకుండా ఎంజాయ్ చేస్తావు. నేను ఎంజాయ్ చేసే మూడ్లలో. అన్నా ఏమైంది? ఏంటి పోసు? అన్నీ స్తంభించాయి. అన్ని స్తంభించాయా? అవును. దేవుడా, దీనికి నువ్వే కారణం. టోపీ ఎక్కడిది? కొట్లో కొట్టేశానా? అందుకని వాడు తరుకొస్తున్నాడు. ఎక్కి మూతలేని బస్సు ఎక్కు, మూతలేని బస్సు ఎక్కు. కింద ఉంటే పట్టుకుంటారు. అన్నా అయిపోయాడు, అయిపోయాం. ఇలా పరిగెట్టే బదులు కాళ్ళు చేతులు తెలబాబు ఇచ్చేస్తే పోయేది. కరెక్ట్ గా చెప్పావు, తప్పుగా అనుకోదు. అన్నా ఆకలేస్తుంది. ఆకలిస్తే చావు, నన్నేం చేయమంటావు? నీ నోటితో చెప్పకూడదు. ఏ నా నోట్లో మూసినది ఉందా? నువ్వు అంటే జరుగుతుంది. ఆకలేస్తుందన్నా. దానికి నన్నేం చేయమంటావురా? కావాలంటే నేను కొట్టుకెళ్ళి ఓ రొట్టెని కొట్టుకురానా? కొట్టుకుంటూ వస్తే తినడానికి మనకే మిగులుతుందిరా. నువ్వు అనుకుంటున్న కొట్టుడు కాదన్నా. అంటే దొంగతనమా? ఎందుకురా ఇండియా పరువు తెస్తావు గాడిద మొఖమా? ఆఖరికి ఇండియాకి సంబంధం ఏంటన్నా? సంబంధం ఏంటా? రే, అన్నం ఉడికిందో లేదా చూడడానికి ఒక్క మెతుకు పట్టుకుంటే సరిపోతుందిరా. అదే విధంగా ఒక్కడు తప్పు చేసినా మొత్తం ఇండియాకే చెడ్డ పేరు. పెడతా మొఖం. ఏం చేస్తున్నావు? కాళ్ళు పట్టుకుందామని. చెప్పేసావరా ఏదో పట్టుకుంటావు అనుకున్నాను. ఛీ! రేయ్, నా గురించి తెలుసు కదా. అయ్యి మా ఊర్లో వెళుతున్న రైల్ని ఒంటి చేత్తో ఆపినోడిని. అది లెఫ్ట్ హ్యాండ్. పిచ్చ పిచ్చ వేషాలు వేసే ఉంటే పుచ్చు పగిలిపోద్ది. అన్ని మూసుకుంటా. అసలే నేను దారి తెలియక అల్లాడిపోతున్నాను. అయ్యో, ఆకలి అంటే కడుపులోంచి గ్యాస్ పొగలాగా వస్తుందిరా. ఏం బిడ్డ ఆనందం, జర చికెన్ రాదు. లేదు మామ, నేను వెజ్కి మారిపోయాను. నాకు పులిహోరలో కూడా పాయ నంచుకోపోతే పర్లేదు. ఆటకూర తినేటోడివి ఇప్పుడు తోటకూర తింటున్నావేంది? ఇదేం మంచిగా లేదు బిడ్డ. ఏంది వై గిట్ల మారిపోయిను? మనకు ఇష్టమైనవి దొరకాలంటే మన అలవాట్లో కొన్ని మార్చుకోవడం తప్పులేదు మామ. గుడ్ బై. హాయ్ ప్రియా, హాయ్. రా వెళ్ళి కార్లో తిందాం. ఓకే. నేను అక్కడికి వెళ్తాను. ఏ ఆగవే. ఇదిగో చూడు, బేగి అని మాట్లాడొద్దు. నేను అలాగే మారతానే. నేను చూస్తూనే ఉన్నాను. నన్ను రెచ్చగొట్టడానికేగా హరిషితో కలుస్తున్నావు, మాట్లాడుతున్నావు. ఏమనుకుంటున్నావు నీ మనసులో? ఇటు చూడు, నీకు నేనంటే ఇష్టం ఉండకపోవచ్చు, కానీ నువ్వు ఆ రిషితో కలవడం మాట్లాడటం నాకు ఇష్టం లేదు. నేనెవరితో అన్నా మాట్లాడతాను, ఎవరితో అన్నా వెళ్తాను. అది నా ఇష్టం. నీకు ఆ కళ్యాణి ఉందిగా, దాంతో పాటు జాలీగా గడపచ్చుగా. నీకు నాకేగా గొడవ? ఎందుకు ఆమె తప్పుగా మాట్లాడతావు? మగాళ్ళంటే ఇష్టం లేదని చెప్పి తన కోరిక తెచ్చుకోవడానికి మాత్రం మగాడు కావాలా? ఏం మాట్లాడతావు? ఆనంద్, వదలండి సార్, వదలండి సార్. నువ్వు తప్పుడు పడ్డావు. నోటి వచ్చేట్టు మాట్లాడుకో. తప్పుడు పడ్డావు. బాబే, వదలండి సార్. ఎగిసే ఎదలో నా ప్రేమే ఉంది, ముగిసే కథతో అది మొదలవుతుంది.
గుండెల్లో నిన్నే కొలువుంచానే విడిపోని మోహం నువ్వన్నానే ఆకాశం అంతా అందాల ఇల్లు మెరుపులు అన్నీ కురిసేటి మల్లెల జల్లు గుండెల్లో నిన్నే కొలువుంచానే విడిపోని మోహం నువ్వన్నానే నీవంటి మోజే వచ్చి ఇచ్చా హృదయం జత చేరని కణాలు పెరిగే విరహం మొదలాయ పిల్ల ప్రేమలీలా ఎదలో నా జిల్ జిల్ హద్దుల్ని చెరిపేసి అందాల జలపాతం ముద్దుల్ని పలికించు ఈ గీతం సంగీతం బుద్ధంతా చెలరేగి మూసులకు ఆహ్వానం మకరందం కురిపించి ఆహ్వానం ఈ గానం ప్రేమికుల పాటే కాదా కమ్మనైన వేదం భూమికే కొత్తదైన ప్రేమ దివ్యనాదం గుండెల్లో నిన్నే కొలువుంచానే విడిపోని మోహం నువ్వన్నానే హృదయాన కొలువై ఉన్న ప్రేమే దైవం ప్రేమికుల బతికించేటి ప్రేమే జీవం ఒడి చేరే శృతిలో పాటాడవా విడిపోని జతలో ముద్దుల్ని వల్లించి ఉరిమాలు చెల్లించి అందాలు సవరించి గారము తీర్చేసే చిన్నారి బుక్కల్లో సిగ్గేదో మొదలాయి వయ్యారి గుండెల్లో బలపంతా వరదాయి పువ్వుల్లో వెచ్చని తీపి మకరందం అందం నవ్వుల్లో నింగి నేల ఏకమైన బంధం గుండెల్లో నిన్నే కొలువుంచానే విడిపోని మోహం నువ్వన్నానే ఆకాశం అంతా అందాల ఇల్లు మెరుపులు అన్నీ కురిసేటి మల్లెల జల్లు మది పాడే పల్లవిని మనసైన గుండెల్లో నిన్నే కొలువుంచానే
అయ్యో పీటీ ఉషలా పరిగెత్తాల్సి వచ్చిందే. అయ్యో అయ్యో అసలే ఇంతకు ముందు ఒకసారి మా ఊళ్ళో మెయిన్ రోడ్ ఎక్కడ ఉందో పట్టుకోలేక నానా కష్టాలు పడ్డాను. మళ్ళీ ఇప్పుడు ఈ లండన్ లో అడ్రస్ దొరక కాళ్ళు విరిగేలా పరిగెత్తుకున్నాను. అన్న నా దగ్గర ఫోన్ నెంబర్ ఉంది. 60 కిలోమీటర్లు పరిగెత్తాక ఇప్పుడు చెప్తావా అడ్డగాడిదా? ముందు చెప్పకూడదా? ఇవ్వరా ఇవ్వరా కానీ ఫోన్ లేదుగా. కొత్త నెంబర్ అయినా ఎక్కడో తెలుగు వినపడుతుంది. రేయ్, అటు చూడు. వాడు ఎవడో ఇక్కడ స్థిరపడ్డ తెలుగు బిడ్డరా. సరే నేను అయ్యా 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 మీరు ఆంధ్ర అయినా? అవును. తెలుగు వాళ్ళ? అవును. ఓహో ఓహో కలియుగ దైవం వెతకుండానే లండన్ వీధుల్లో ప్రత్యక్షమైనట్టుంది. అయ్యా మేము తెలుగు వాళ్ళమే. మా దగ్గర ఉన్న అడ్రస్ పోగొట్టుకున్నాం కానీ ఫోన్ నెంబర్ మాత్రం ఉంది. మీరు మంచి మనసుతో ప్లీజ్ హెల్ప్ మీ. ఏం కావాలి? మీరు ఈ ఫోన్ ఇచ్చారంటే మా దగ్గర ఉన్న నెంబర్కి చేసి మమ్మల్ని తీసుకొచ్చిన గ్రూప్ తో కలిసిపోతాం. వాళ్ళు తెలుగు వాళ్ళేనా? అవును. సరే, ఇవ్వండి, తీసుకోండి. ఇవ్వండి, ఇవ్వండి. చెయ్యరా, 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 చెయ్యరా. మీరు ఇక్కడే ఉంటారా? ఫ్యామిలీతో పాటు ఇక్కడే ఉంటారా? ఎలా ఉన్నామా? కవరిట్లో వాడబడుతుందా? ఎవరితో మాట్లాడుతున్నా? ఇంట్లో ఉన్న మా అమ్మతో మాట్లాడుతున్నా. డిస్టర్బ్ చేయకు. అమ్మా చెల్లెలో ప్రసవించిందా? బాగా ఖాళీ ఎదుగుతున్నారో ఎలా ఉంది? ఆ శివమణి గారు నా సైకిల్ తీసుకుని తెచ్చిచ్చారా? ఏంటి ఇంకా ఇవ్వలేదా? వాడు ఫోన్ నెంబర్ ఇవ్వు. అయ్యేది లోకల్లో ఉన్న మన వాళ్ళతో మాట్లాడమంటే ఎక్కడో ఉన్న మీ అమ్మతో మాట్లాడుకోవాలి. కొంచెం చేయిస్తావా? సార్ ఇలా రండి. మీ ఫోన్ కింద పడే చెరకు కొడితే చూస్తున్నారంటే బాక్స్ బద్దలు కొట్టండి. ఏదో ఫోన్లే పాపం తెలుగువాడివి కదా అని ఫోన్ ఇస్తే ఐఎస్ ని కాల్ చేసి పైగా నా ఫోన్ ఎరగొడతావా? అయ్యో నన్ను Hey, who are you? Hey, who are you? Hey, wait, come on, catch me. Give me contact. Hey, come on, catch me. Give me contact. Come on. Bye-bye. See you again, Anand. I love you, Anand. నన్ను రెచ్చగొట్టడం కోసం నువ్వు ఇదంతా సెట్ చేసావు నాకు తెలీదా? ఎందుకంత కష్టపడతావు? ఫీల్ ఫ్రీ. నేనే నీలాగా కోపగించుకోను, తొందరపడ్ను, ఆవేశంతో చేంజ్ చేసుకోను. రే ఈ సమస్యలన్నీ నీ వల్లే వచ్చారా? నీ వల్లే. హాయిగా మన గ్రూప్ తో కలిసి లండన్ అంతా చూసి ఊరు వెళ్ళిపోక వాడెవడో నాలాగున్నాడని వాళ్ళు చెప్పడం, వాడిని చూసే తీరాలని నువ్వు చెప్పడం, వాడిని చూసి నేను, నన్ను చూసి వాడు, ఈలోగా ఎవడో గొడ్డలు పట్టుకుని నరుకుతారనడం, వాడికి భయపడి ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని ఊరంతా పరిగెట్టడం నాకు అవసరమా? ఏమైతే లండన్ మొత్తం చూశాక లండన్ చూడలేదా? నరికి పారేస్తాను. అన్నా ఎక్కడో పాట వినపడుతోంది. పాట వినపడుతుందా? అవును రోయ్, ఇది 100కి 100 పాళ్ళు తెలుగు పాటే. ఇది మన మంగమ్మ గొంతు కదా? మంగమ్మే. సరే పద వెళ్ళి చూద్దాం. హాయ్ ఆనంద్. లండన్ లో తీసిన ఫోటోగ్రాఫ్. ఏయ్ ప్రియా ఎక్కడ? ఓ డోంట్ వరీ నేనే వెతుకుతాను. ఓకే బాయ్. ఎక్కడికో వెళ్ళి చేరాం. ఆడపోయినారా? అవన్నీ ఎందుకు అడుగుతావులే? రైతు వదిలేసే. హాయ్ ప్రియా. ఫోటోగ్రాఫ్స్ చాలా బాగా వచ్చాయి. అవును మిగతా వాళ్ళంతా ఎక్కడ? షాపింగ్కి వెళ్ళారు. ఓకే ఐ జస్ట్ కమ్. వాళ్ళిద్దరూ మనల్ని ఫాలో అవుతున్నారు. ఎవరు? అదిగో అక్కడ ఉన్నారే వాళ్ళే. ఎవరో మీరు చెప్పండి రా.
సార్ ఆయన మీద ఫాలో అవ్వమని ఒకతను డబ్బు ఇచ్చాడు. ఎవడిచ్చాడు రా? ఆనంద్. సారీ ప్రియా, ఆనంద్ ఇలా ప్రవర్తిస్తాడు అనుకోలేదు. అయినా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? రియల్ ఐఎమ్ సారీ. అతను చేసిన తప్పుకి నువ్వెందుకు సారీ చెప్పడం? ఏయ్ ప్రియా, బయటికి రా, బయటికి రా, రావే. ఆనంద్, ఎందుకు అరుస్తున్నావు? అందరూ పడుకున్నారు. ఏయ్ నువ్వెవడరా అరవద్దనడానికి? నేను ఇప్పుడే దాన్ని పిలుస్తాను. ఆనంద్, నేను నిన్ను ప్రియ రూమ్కి వెళ్ళలేను. ఏయ్ నువ్వేమన్నా వాచ్మేనా? ఎందుకురా ప్రియా చుట్టూ తిరుగుతున్నా? నేను వెంట తిరుగుతాను, వెంటేసుకొని తిరుగుతాను. అడగడానికి నువ్వు నీ చేతులు నొప్పుంటే నువ్వు తాగున్నావు. నేను ప్రియ రూమ్కి వెళ్ళలేను. బుద్ధి లేదా నీకు? ఎందుకు ఇలా చీప్ గా బిహేవ్ చేస్తున్నావు? చీప్ గా బిహేవ్ చేసింది నువ్వా నేనా? నువ్వే. నీ బుద్ధి చీప్ అయిపోయింది. ఆ కళ్యాణ్తో పాటు నేను చూసినప్పుడే నీ అసలు రంగు ఏంటో నాకు అర్థమైంది. నన్ను రెచ్చగొట్టడానికి ఆ తెల్లమ్మాయితో డ్రామాలాడేమే, అది నీకు చీప్ అనిపించలేదా? ఫోటోలు నా వెనకాల నుంచినట్టు పోజ్ ఇచ్చి ఆ కళ్యాణ్కి సైడ్ కొడుతున్నావు. అది మాత్రం బాగుందా? రిషితో పాటు నేనేం చేస్తున్నానో తెలుసుకోవడానికి మనుషులు పంపించావే. నువ్వెంత చీపో అప్పుడే అర్థమైంది. ప్రియా, ఐ లవ్ యూ. తను చెప్పింది ఏమన్నా అర్థమైందా సార్ మీకు? నేను తాగిందానా తను తాగిందా అర్థం కావట్లేదు సార్. నేనే తప్పు చేయలేదు సార్. తన్ని లవ్ చేయడమే తప్పు. మేడం, ఆ రోజు ఏదో ఆ తర్వాత ఎప్పుడైనా మీతో నేను తప్పుగా బిహేవ్ చేశానా మేడం? ఆ రోజు మీరు రూమ్కి రమ్మని పిలిచినప్పుడు సారీ మేడం నేను తాగున్నానని ఒక్క మాట చెప్పినట్టయితే నా లవ్వు పోయేది కాదు, నీ మర్యాద పోయేది కాదు. ఏం సార్, మీరు చెప్పినట్టే నా లవ్ ఫెయిల్ సార్. ఫెయిల్ సార్, ఖచ్చితంగా ఫెయిల్ సార్. ఖచ్చితంగా ఫెయిల్ సార్.
కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని మనమంటే తనకెంతో ముద్దని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. ఆనంద్, నువ్వు అటు పోగానే ప్రియ రిషితో పాటు పోయింది. ఫోటోలు తీసుకుని పోయినా అసలు విషయం ఎందుకు కనుక్కున్నావా? అన్నిటికీ కారణం ఆ రిషియే మామ. ఊరి పడవా గైడ్ లో వచ్చి గా పోలిని సైడ్ చేసి మంచోళ్ళక్క నటించిండు. ప్రియని కలిసి గీ ముచ్చట్లని చెప్పు. నా మనసును అర్థం చేసుకోకుండా నన్ను వదిలి వెళ్ళిపోయిందిగా. తనే నిజం తెలుసుకుని తిరిగి రావాలి. ఈ రోజు రిషి గురించి తనకు తెలుస్తుంది. నా లవ్ నిజమైన లవ్ అని అర్థమవుతుంది. ఎంత మంచిగా చెప్పినవయ్యా. బంగారు లెక్కున్న నిన్ను వదిలేసి ఆడమ్మడ పడుతుంది. చివరికి గాని తెలిసి రాదు. జస్ట్ మినిట్, ఇక్కడే ఉండు. ప్రియ ప్రాబ్లంలో పడేలా ఉంది. తనకేదన్నా అయితే అందుకు మనమే బాధ్యులు మొత్తం. Hey, just for you. హే, ఎందుకు? Just keep it. One second. హలో, హలో ప్రియా, ఏంటో చెప్పు. ఆ రిషి నమ్మొద్దు. నేను చెడగొట్టాను తీసుకెళ్ళాడు. ఏమంటున్నావు? అవును ప్రియా, నిజమే చెప్తున్నావా? ముందు వాడి దగ్గర నుంచి వచ్చాయి. అయితే నాకు చాలా భయంగా ఉంది. నువ్వు వెంటనే ఇక్కడికి రా. ఎక్కడ నువ్వు ఇప్పుడు? ఇండియాలో విజయవాడ పక్కనున్న మంగళగిరిలో. అనవసరంగా ఒకళ్ళ మీద నిందలు వేయడం మాని. ఆనంద్, ఏమైంది? తను నన్ను నమ్మలేదు సార్. ఏదో ఒకటి జరిగిన తర్వాతే నమ్మేలా ఉంది. ఎవరు ప్రియా ఫోన్ చేసింది? ఇంకెవరు? ఆనందే. ఏమన్నాడు ప్రియా? నువ్వేదో చేద్దామని రూమ్ కి తీసుకెళ్తున్నట. ప్రియా, ఆనంద్ చెప్పినట్టుగా నేను నీకేదైనా చెడు తల పెడితే అప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేస్తాను? నీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాను. అదే కుదురకు నుండి ఏమైనా చేస్తే లండన్లోనే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను. నువ్వు నన్ను నమ్ముతున్నావా? ఏంటంత అమాయకంగా అడుగుతున్నావు? నేను నమ్మకపోతే నీతో వస్తానా? అసలు నేను ఎలాంటి వాడినా నీకేమైనా తెలుసా? నువ్వు ప్లే బాయ్ అని తెలుసు, అందుకే నీకు లవ్ అండ్ ఎఫెక్షన్ మీద నమ్మకం లేదు. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలీదు, కానీ ఒక విషయం తెలుసు, మీ అమ్మగారు లేరు కదా. మనం చేసిన తప్పు వల్ల ప్రియా రిషి వల్ల పడుతుందేమోనని భయంగా ఉంది. నో, లేదు. ప్రియాకి ఏ ప్రాబ్లం రాకూడదు. నో కంటిన్యూ. లేదు, నాకు చాలా భయంగా ఉంది. మనం ఆ తప్పు చేసి వాళ్ళిద్దరి సంతోషాన్ని చెడగొట్టాం. లేదు, లేదు కళ్యాణి. అసలు ఈ ఊరికి ఎందుకు వచ్చా? ఎందుకు వచ్చా? ప్లీజ్ ప్లీజ్, అది ఈగో. నాకెందుకంత ఈగో? నేను ఏ నేను చెప్పేది కొంచెం వింటావా? కావాలంటే మన ఇద్దరం వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాం. క్షమాపణ? వాళ్ళు మనల్ని క్షమిస్తారా? మనం తప్పు చేసాం. నిజంగా ఇందులో అలా తప్పేం చేసి లేదు. ఉండకూడదు. వాళ్ళు తప్పకుండా మనం అలా చేసి ఉండకూడదు. they will forgive us. థ్యాంక్స్ ప్రియా. ఇట్స్ ఓకే, బాయ్. ఆగాగు, దీన్ని తీసుకో. థ్యాంక్ యూ సో మచ్. Okay. టేక్ కేర్.
కిం మనసా స్మరామి ఇన్ని సంవత్సరాలుగా లండన్లో ఉన్నా ఈ గుడికి రావడం ఇదే మొదటిసారి. దానికి కారణం నువ్వే. మన ప్రియకు నిజం చెప్పేద్దాం. ప్రియా, మా ఇల్లు ఈ పక్కనే ఉంది. నీకు అబ్జెక్షన్ లేకపోతే వెళ్దామా? ఓకే. ఆనంద్తో చెప్పాను. లవ్ అని ద్వేషించిన వాళ్ళు లవ్ అంటే ఏంటో అర్థం చేసుకున్నారా? నేను నిజంగా ఆశపడ్డది ఇదే. కంగ్రాట్స్. నేను మీ ఇద్దరిని చూసి సంతోషపడ్డాను. అనుబంధం, ప్రేమ లేని జీవితం నరకం సార్. మీ ఇద్దరు చాలా మంచివాళ్ళు. పెళ్లి చేసుకోండి. ఒక చిన్న పిల్లాడు చెప్తున్నాడు అనుకోకండి. బాయ్. చెప్పేద్దామా? వద్దు, చెప్తే మనల్ని తప్పుగా అనుకుంటారు. మన మీద చాలా గౌరవం పెంచుకున్నారు. అనే ఆ, ఇవాళ మనందరం ఇండియాకి వెళ్ళబోతున్నాం, తెలుసు కదా? అయితే ఇప్పుడు ఏమంటా? నువ్వు ఇండియాకి రాగానే ఆ. నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంటా హెల్ప్? మా ఊరు కామారెడ్డిలో ఆ. నువ్వు ఒకసారి అడుగు పెట్టాలన్నా. నీకు అంత కోరిక కలిగిందేంట్రా? చెప్తాను. ఆ. నువ్వు మా ఊరికి వచ్చిన రోజున ఆ, టికెట్ పెట్టి డబ్బులు కలెక్ట్ చేసి ఆ. ఊరందరినీ పిలుచుకొస్తాను. ఉమ్. పోస్టర్లు అతికిస్తాను, కటౌట్ పెడతాను, ఆ. స్టేజ్ ఏర్పాటు చేస్తాను. ఆ. ఇవన్నీ ఎందుకు? నిన్ను పెట్టి ఒక పెద్ద షో చేస్తాను. రే, షో షో చేయడానికి నా దగ్గరే ఉందిరా. ఎందుకు లేదన్నా? నీకే తెలియని ఒక గొప్ప పవర్ నీలో ఉందన్నా. నాలోనా? ఆ. ఏంట్రా పవర్? అదేంటంటే ఆ. మా ఊరి మీదుగా ఓ ఎక్స్ప్రెస్ వెళ్తుందన్నా. సరే అది మా ఊర్లో ఆగదన్నా. సరే. నువ్వు ఆ. ఒంటి చేత్తో ఆ, దాన్ని ఆపాలన్నా. అది లెఫ్ట్ హ్యాండ్ తో ఊరంతా చూసి నా కలెక్షన్ పెరగాలన్నా. ఉమ్, పల్నాటి బ్రహ్మనాయుడులో బాలకృష్ణ ఆపాడు కదా అని నేనేదో బిల్డప్ కోసం చెప్పుకుంటుంటుంటే ఈ బెల్లం కొండనే చంపేయాలనుకుంటున్నావా? ఫ్లైట్ పైకి వెళ్ళాక నేను కిందకు తోసేస్తాను. నమస్కారం. రేపు మనం అంతా ఇండియాకి వెళ్ళబోతున్నాం. మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలా మర్చిపోకుండా ఉండాలంటే మీరు ఇక్కడికి వచ్చి 2 ముక్కల్లో చెబితే చాలా సంతోషిస్తాను. కన్నుల్లో కలవరమా, ఎదలోనే స్వయంవరమా, మనసే పాటై పలికినది, వయసే అలగా ఎగసినది. లవ్వే కాదా ఇది, లవ్వే కాదా? అమ్మా నాన్న స్నేహితులంటే అసలే పడదంట. నిన్న లేదు మొన్న లేదు ఏంటో ఈ వింత. సూర్యుడు ఏడి కనరాడే, చంద్రుడు కూడా పగవాడే. లవ్వే కాదా, లవ్వే కాదా, లవ్వే కాదా? ఎవరినడగను నేనెవరినడగను, లవ్వా కాదా ఎవరినడగను. ప్రియా, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా అనే విషయాన్ని చివరి రోజు మాట్లాడుకుందాం అనుకున్నావు. నీ జ్ఞాపకం ఉందనుకుంటాను. ఏం చెప్పదలుచుకున్నా రేపు అదే చోటికి వస్తావని నమ్ముతున్నాను. వస్తావా? రావాలి. ఈ టూర్కు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చి చాలా విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా నిజమైన ప్రేమంటే ఏంటని. అది ఆనంద్ ప్రియ విషయంలో. నేను కూడా మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చాం. ఇక పెళ్లి చేసుకుందాం. ప్రియా, ఆనంద్ ఏ తప్పు చేయలేదు. నేనే మీ ఇద్దరిని విడదీశాం.
మీ ఇద్దరి దగ్గర ఓడిపోకూడదని మేము ఈ ద్రోహం చేశాం. ప్రియా, రిషి నీ మనసు చెడగొట్టడానికి అతను చేసిన తప్పులన్నీ ఆనంద్ మీద నెట్టేశాడు. నువ్వు ఆనంద్ ఒకటవ్వాలి, సంతోషంగా ఉండాలి. ప్రియా, ఇక్కడ జరిగిన అన్ని విషయాలు దయచేసి మర్చిపో. వీలైతే మమ్మల్ని క్షమించు. ప్రియా, నేను నిన్నెంత నమ్మాను, ఎంత మోసం చేస్తావా? నేను నీతో తప్పుగా ప్రవర్తించాలనుకున్నాను, ఒప్పుకుంటాను. నా గురించి నీకు అన్ని నిజాలు తెలిసిపోయాను, నాకు అర్థమైంది ప్రియా. నేను ఇదివరకు అలా కాదు, పూర్తిగా మారిపోయాను. నువ్వు నాకు కావాలి ప్రియా. ప్లీజ్ ప్రియా, ప్రియా ప్లీజ్ ప్రియా, ప్రియా ప్లీజ్ ప్రియా, ప్రియా ప్లీజ్ ప్లీజ్ ప్రియా, ప్రియా నువ్వు వెళ్తే ఆనంద్ ప్రాణాలతో ఉండడు ప్రియా. ఏమంటున్నావు? నన్ను కాదని వెళ్తే ఆనంద్ ప్రాణాలతో ఉండడు ప్రియా. నువ్వు వాడి దగ్గరికి వెళ్తే వాడిని చంపడానికి మనుషులను ఏర్పాటు చేశాను. నేను ఒక ఫోన్ చేస్తే ఆనంద్ని చంపేస్తారు. ఆనంద్ ప్రాణాలతో ఉండాలి అంటే నువ్వు ఇక్కడే ఉండాలి. మన ఇద్దరం కలిసి ఎంతో సంతోషంగా ఉండాలి. ఐ లవ్ యూ ప్రియా. ఈ నిమిషం వరకు నేను నీ మీద నమ్మకం పెట్టుకున్నాను. నేను నీ మీద పెంచుకున్న లవ్ అలాంటిది. నువ్వే నిర్ణయం తీసుకున్నా వస్తావని ఆశపడ్డాను. నేనంటే నీకు ఇష్టం లేదు. నీకు నాకు మనసులు కలుస్తాయి అనుకున్నాను, కానీ కలవు. మొండితనం అందరికీ అవసరమే, కానీ ఇంత మొండితనం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. అది నువ్వు వదిలేస్తావని ఇన్నాళ్ళు ఓపికగా ఉన్నాను, కానీ ఇక మీద వేస్ట్ అనిపిస్తుంది. ఒక్కటి తెలుసుకో, నేను నీ మీద పెంచుకున్నది నిజమైన ప్రేమ. నేను నీకేమీ ద్రోహం చేయలేదు, మోసం చేయలేదు. నేను చేసిన తప్పు అనుకోనిది. దానికి క్షమాపణే లేదని నువ్వు అనుకున్నావు. దానికి శిక్షగా నన్ను మర్చిపోవాలనుకున్నావు. నేను మర్చిపోలేను ప్రియా. మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. చాలా సంతోషంగా ఈ ఊరికి వచ్చాను. లవ్తో తిరిగి వెళ్తాను, కానీ మనసుకు బాధగా ఉంది. ఒక స్నేహితుడిగా నీ నుంచి విడిపోవడం నా వల్ల కాదు. లవర్గా విడిపోతాను. గుడ్ బై. అది ఇక్కడ చెప్పను. మన ఇద్దరం మాట్లాడుకున్న చోటికి వెళ్ళి నిన్ను మర్చిపోయానని అరిచి చెప్తాను. ఓపెన్ ద డోర్. ప్రియా, ఆనందే నిన్ను కాదనుకుని వెళ్ళిపోయాడు. నువ్వు నాతోటే ఉండు ప్రియా. ప్లీజ్ ప్రియా, ప్లీజ్. ప్రియా, Please follow that car. It's very urgent. అయిపోయావరా, మనం ఈవేళ ఇండియాకి వెళ్ళినట్టే. ఆ రిషి మనకు లండన్ మొత్తం తిప్పి చూపించగా మిగిలింది జైలు మాత్రమే. అది కూడా చూపిస్తాడు. సూపర్, మనం మొత్తం ఫారెన్ జైల్లో ఉండబోతున్నా. ఏంట్రా దీనికి ఎంత సంతోషపడుతున్నావా? బుద్ధిగా చెల్లపడేరా. హలో రిషి, నేను కృష్ణమూర్తిని మాట్లాడుతున్నాను. తొందరపడి కోపంలో ఏ నిర్ణయం తీసుకోకు. నో, నాకు ప్రియా కావాలి. దయచేసి నేను చెప్పేది విను. నో. హలో రిషి, ప్లీజ్. హలో రిషి, మేమంతా ఇండియాకి సంతోషంగా వెళ్ళాలి, ఏ ఆటంకాలు లేకుండా. దయచేసి వాళ్ళిద్దరిని ఏం చేయకు ప్లీజ్. రిషి, ఈ పాటికి ఆనందం రిషులు బయట మొదలై ఉంటుంది.
రిషి ఆనంద్ని షూట్ చేసుంటాడు. లండన్ పోలీసులు వచ్చి మనందరిని తీసుకెళ్లి మక్కిలు ఎరగదీస్తారు. ఇప్పుడు సంతోషపడరా? ఎంతుందా? ఎంత ఉందో నగలలా? ఆ? ఇంతే కదా, ఇంకా ఉంది. లండన్ అనగానే ఎగేసుకుంటూ వచ్చాం కదా, మనకి జాస్తి జరగాల్సిందే. మంగమ్మ, ఏంటే ఇంకెక్కడికి వెళ్ళలేం. మనందరికీ జైల్లో చెప్పకూడే. పండగలకి పబ్బాలకి జైల్లో మనిషికో లడ్డు ఇస్తారు. గుట్టుక్కుని మింగేసి చెవులో దూత్ తీసి ముక్కులో పెట్టుకుంటే హ్యాపీగా పైకి వెళ్ళిపోవచ్చు. వీరబ్రహ్మం గారు లెవెల్లో చెప్తున్నావు. లండన్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచి నడి రోడ్లో నిలబెట్టి భోజనం పెట్టావు. అప్పుడే సగం జైల్లో ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఏకంగానే జైలుకి పంపేస్తున్నావు. ఇంకా ఎన్ని రోజులు బయట ఉంటావు? ఇప్పుడే వెళ్ళిపోవాలనుందా? ఇప్పుడే రెచ్చగొట్టద్దు. సరే చెప్పు, పగిలిపోద్దు. నీదేదీ నేను దోచుకోలేదు. నాకు సొంతమైన దాన్ని మాత్రమే తీసుకెళ్తున్నాను. ఏంటి బామ్మ? ఆనంద్ బిడ్డ వాడు ముందెళ్తున్నాడు. మరి ప్రియా ఆనంద్ వెనకాల వెళ్తోంది బామ్మ. నువ్వు నేను ప్రియా వెనకాల వెళ్తున్నాను. నీ వెనకెవరు వస్తుండ్రు? నువ్వు మంచి పోరడం అయితే నువ్వు ప్రేమించిన పోరే నీ వెనక పడాలి కదా. గడొదిలేసి పాగంగాళ్ళకి దాని వెనక పడతావేందిరా? నిన్నెవరైతే ప్రేమిస్తారో కాకపోతే ప్రేమించాలే. రేయ్ దిక్కుమాలోడా, ఆనందం తప్పినంత మాత్రాన ప్రియా నిన్ను ప్రేమిస్తుందా ఏంది? రిషి, వాళ్ళిద్దరూ సంతోషంగా జీవించాలరా. Ha 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 ha!